నమస్కారం అండి. మనం ఇప్పుడు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు రచించిన 'అత్త ఒకింటి కోడలే' అనే కథను విందామా? ఒసేయ్ రమా, ఇంకా ఆ బట్టలు ఉతకడం అవ్వలేదటే? ఏమిటే బాబు ఇంత నెమ్మది? నేను చేశానంటే 10 నిమిషాలు కూడా పట్టదు. మీ అమ్మ నెమ్మది కాబోలు, నీకు అదే నేర్పింది అంది లక్ష్మీకాంతమ్మ. బదులివ్వలేని బండరాతిలో కూడా చలనం సృష్టించి ఆవేశం నింపి ఎదిరించే స్థాయికి తీసుకురాగల శక్తిని ఆవిడ చెట్లు భూమిలోంచి సారాన్ని పట్టుకుని పూలు పళ్ళు చేసేటంత సహజంగా గ్రహించుకుంది. గాయనైతే శిలలను కరిగించుండేది, నాయకి అయితే విప్లవాలను తెచ్చుండేది. అత్తగారై ఊరుకుంది, కోడళ్ల మీద పుంజుకుంది. ఆవిడ పేరు లక్ష్మీకాంతమ్మే అయినా అందరూ కాంతమ్మ గారు అంటారు. ఎప్పుడో కోడళ్ళు వస్తారనేమో ఆవిడ భర్త మీద ప్రాక్టీస్ ప్రారంభించింది. భర్త పొదుపరి, వృత్తిరీత్యా లాయరు. తన వాదన పటిమన ఆయన కోర్టు కోసం పొదుపు చేసేవాడు. కోర్టులో విషనాగులా బుసలు కొట్టే ఆయన నాలుకను చూసి ప్రత్యర్థులు గడగడ వణికేవారు. ఇంట్లో మాత్రం తల్లి నోట్లో నాలుక లేనివాడని కొడుకును చూసి జాలిపడేది. సాధారణంగా తల్లులకు కొడుకుల అమాయకత్వం పెళ్ళయ్యాకే తెలుస్తుంది. కాంతమ్మ అత్తగారి విషయంలోనూ అదే జరిగింది. కోడలు కొడుకును బాధ పెట్టకుండా ఆవిడ జాగ్రత్త పడింది. ఇంటి పనంతా కోడలు చేత చేయించేది. అన్ని పనుల్లోనూ వంకలు పెట్టేది. కోడలి పుట్టింటి వారిని ఆడిపోసేది. కోడల్ని పుట్టింటికి తోలేయగలనని బెదిరించేది. కాంతమ్మకు కోపం, ఉక్రోషం కలగలుపుగా వచ్చేవి. రాత్రిపూట భర్తకు ఫిర్యాదు చేసుకుంటే ఆయన చేతనైతే మా అమ్మని ఎదిరించు, నేను జోక్యం చేసుకోను అని హామీ ఇచ్చాడు. కానీ అత్త కోడళ్లలో ఒకరు మాత్రమే గయ్యాళి కాగలరన్నమాట నిజం. అత్తగారినేమీ అనలేని కాంతమ్మ భార్యాభర్తల్లోనూ ఒక్కరే గయ్యాళి కాకపోర్లే అని ప్రాక్టీస్ ప్రారంభించింది. అత్తగారు బ్రతికున్నంతకాలం ఆ ప్రాక్టీస్ రహస్యంగా కొనసాగింది. అత్తగారు పోయాక తల్లి పోయినందుకు భర్త ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడ్చేటంతగా ఆ ప్రాక్టీస్ వృద్ధి చెందింది. ఆ దంపతులకు 3 పిల్లలు. పెద్దవాడు పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాడు, ఆఫీస్కు దగ్గరలో ఉండాలనే వంకతో. రెండోది ఆడపిల్ల, పెళ్ళై అత్తవారింటికి వెళ్ళింది. ఇక మిగిలింది శేఖర్. అతడికి ఇలా ఉద్యోగం రాగానే అలా తండ్రి పోయాడు. కాంతమ్మకు పెద్ద కోడల దగ్గర ఉండాలని ఉంది, కానీ ఒంటరివాడైన శేఖర్కు తల్లి అవసరం ఉంది. ఆవిడ అతడి దగ్గరే ఉంటూ పెళ్లి చేసుకోమని కోరేది. మనసులో పెళ్లి చేసుకోవాలని ఉన్నా తల్లి విషయం తెలిసిన వాడై అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక, నాకు పెళ్ళైతే నువ్వు దూరం అవుతావు అన్నాడు శేఖర్. అప్పుడు కాంతమ్మ కలకాలం చిన్న కొడుకు దగ్గరే ఉంటానని హామీ ఇచ్చి అతగాడిని మరింత హడలుగొట్టింది. అతడు పెళ్లికి ససేమిరా అన్నాడు. కానీ ఆడపిల్లల్ని కన్నెచెర వదిలించడానికి మాత్రమే కన్నామనుకునే తల్లిదండ్రులు ఊరుకుంటారా? అటు వాళ్ళు, ఇటు కన్న తల్లి. శేఖర్ ఒత్తిడికి లొంగాడు. రమను పెళ్లి చేసుకున్నాడు. మాట వరుసకు కూడా పెద్ద కొడుకు తల్లిని తన వద్దకు వచ్చి ఉండమని అనలేదు. అయినా చిన్న కొడుకు తల్లి వెళ్ళిపోతుందని మాట వరుసకు భయపడ్డాడు. అప్పుడు కాంతమ్మ, రమ చిన్నపిల్ల, పనులన్నీ దగ్గరుండి నేర్పుతాను, ఓ 2 నెలలు ఇక్కడ, ఓ 2 నెలలు అక్కడ ఉంటాను అంది. అప్పుడు కూతురు తన విషయం గుర్తు చేసింది. మన సంప్రదాయంలో అదే విశేషం. పెళ్ళయ్యాక కొడుకులు తల్లిని వదులుచుకోవాలనుకుంటారు. కూతురు తల్లి కోసం దేవుళ్ళు ఆడుతుంది. అపోజిషన్ వాళ్ళ ప్రజాసేవల బాధ్యత లేని భక్తి ఆమెది. కాంతమ్మ కూతురి దగ్గర కొన్నాళ్ళు ఉంటానని మాటిచ్చింది. మాటిచ్చినప్పటి నుంచి శేఖర్ రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. 6 నెలలు అయింది. ఆవిడ ఇంకా అక్కడే ఉంది. మీ అమ్మ నెమ్మది కాబోలు, నీకు అదే నేర్పింది లాంటి డైలాగులు నిత్యకృత్యంగా వదులుతూ ఉంది. వియ్యపురాలు నేర్పిన వాటి గురించి బాధపడే కాంతమ్మ కోడలికి నేర్పింది లేదు. ఆవిడ వంటింట్లోకి అడుగు పెట్టదు. అందుకు ఆవిడకి టైం ఏది? కాంతమ్మ గారిది తిట్టే నోరే కాదు, తిరిగే కాలు కూడాను. ఆవిడ ఇంట్లో ఉండేది టీవీలో తెలుగు సినిమాకి కాక భోజనం, నిద్ర కోసం అంతే. మిగతా టైం అంతా పెత్తనాలు. పెత్తనాల్లో ఆవిడ ప్రవర్తన వేరే రకంగా ఉంటుంది. అవతల వారికి అయిష్టులైన వారి మీద చాడీలు చెప్తుంది అంతే. ఆవిడ రాక వాళ్ళందరికీ ఆకర్షణ. ఆ ఆకర్షణను పెంచుకుందుకు ఆవిడ వాళ్ళను విపరీతంగా పొగుడుతుంటుంది. ఆవిడకు పొగట్టం వచ్చుననటానికి వాళ్ళు మాత్రమే సాక్షులు. ఇంట్లో ఉన్న ఆ కాసేపు టీవీ చూస్తున్నా, భోజనం చేస్తున్నా, నిద్రకు ఆవులిస్తున్నా పెద్ద కోడలనో చిన్న కోడలనో అలా తిడుతూనే ఉంటుంది ఆవిడ. మొదట్లో 2 నెలల పాటు రమ
అత్తగారి మాటలకు చాలా బాధపడింది. ఒకసారి తోడికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పుకుంది. ఆమె నవ్వి, అంటరానితనం పాటించే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కారు, సంప్రదాయం మహిమ అదంతా. మన అత్తగారు మాటలు అంటుంది కానీ మనకు అపకారం చేయదు, కొడుకుని కోడల్ని విడదీయదు. మన బట్టలు మనల్ని కొనుక్కొనిస్తుంది, మన ఖర్చులు మనల్ని పెట్టుకొనిస్తుంది. మాటలు పట్టించుకోకుండా ఉండగలిగితే చాలు, మన జీవితం స్వర్గం. నాకు చేత కాలేదు, వదులుచుకున్నాను. నీకు తప్పదు, అలవాటు చేసుకో అని సలహా ఇచ్చింది. ఆ మాటల్లో నిజం ఉందని రమకు అనిపించింది. 1-2 సార్లు భర్తకు చెప్పింది. పొద్దున 8ంటికి నా ఆఫీసు, రాత్రి 9కి ఇంటికి వస్తాను. ఈ అలసటంతా నిన్ను చూసి మర్చిపోతాను. మళ్ళీ అలసటను గుర్తు చేసే కబుర్లొద్దు. ఎలాగో అలా సర్దుకుపోలేవా అన్నాడు అతడు. ఇది అవకాశవాదమే కావచ్చు, కానీ అందరు ఆడవాళ్ళకులాగే ఆమె ఆ దింపుకు లొంగిపోయింది. స్వతహాగా రమకు బయట తిరగడం నచ్చదు. చదువుకునే రోజుల్లో తీరుబడి ఉన్నప్పుడు మంచి పుస్తకాలు చదివేది. అత్తగారి బారి నుండి తప్పించుకుందుకు ఇప్పుడు ఆమె బ్యాంకు పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతోంది. కానీ ఏకాగ్రత కుదరడం కష్టంగా ఉంటుంది. డిగ్రీ అవగానే పెళ్లి కావడం వల్ల అమ్మలక్కలతో కలవడం, మాట్లాడటం ఇంకా అలవాటు కాలేదు. కానీ పక్కింటి మీనాక్షితో మాత్రం బాగా స్నేహం కలిసింది. మీనాక్షి రమలది ఇంచుమించు ఒకే వయసు. ఇంచుమించుగా ఒకేసారి పెళ్ళై ఒకేసారి కాపురానికి వచ్చారు. ఎటొచ్చి మీనాక్షికి అత్తగారి బెడదలేదు. మొగుడు పెళ్ళాం ఇద్దరే ఉంటున్నారు. అందుకని మీనాక్షి కొత్తలో తరచుగా రమ ఇంటికి వచ్చేది. కోడలికి ఆప్తురాలవుతోందని కనిపెట్టిన కాంతమ్మ మీనాక్షికి అత్తగారు లేని లోటు తీర్చే ప్రయత్నం చేయబోగా మీనాక్షి ఆవిడుండగా వాళ్ళ ఇంటికి రావడం మానేసింది. అయినా వాళ్ళు కలుసుకుందుకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. తరచుగా కాంతమ్మ బయట తిరుగుతూనే ఉంటుంది కదా. అందుకే వారి స్నేహం దినదిన ప్రవర్ధమానమై మీరు నుంచి నువ్వులోకి, స్నేహం నుంచి అక్కా చెల్లెళ్ళ బంధుత్వంలోకి, కబుర్ల నుంచి కష్టసుఖాల ఎక్స్చేంజ్కి మారింది. ఇద్దరిళ్ళకి మధ్య ఓ అడ్డుగోడ ఉంది. గోడకు చెవులు లేవు, కానీ చెవులున్న వారికి అటు ఇటు మాటలు వినిపిస్తూ ఉంటాయి. దానికి తోడు కాంతమ్మ గొంతు చిన్నది కాదు. అందుకని రమ చెప్పకుండానే మీనాక్షికి చాలా విశేషాలు తెలుస్తుండేవి. అందుకే తరచుగా ఆమె, నువ్వు కాబట్టి 6 నెలల్లో ఒక్కసారి కూడా మీ అత్తగారి మాటకి ఎదురు చెప్పలేదు. అదే నేనైతేనా ఈ పాటికి ఆవిడో నేనో తేల్చేసేదాన్ని అనేది రమతో. రమకు మాటలు పట్టడం కొత్త కాదు. తన ఇంట్లో తల్లి కూడా ఆడపిల్లని చేసి అప్పుడప్పుడు గట్టిగా దెబ్బలాడేది. తను ఊరుకోకుండా ఎదురు సమాధానం చెప్పేది. తండ్రి తనని సపోర్ట్ చేసేవాడు కాదు. అక్కడ అప్పుడప్పుడు జరిగేది ఇక్కడ రోజు జరుగుతోంది. తనకు సపోర్ట్ లేదు. ఎదురు సమాధానం చెప్పకుండా సహించాలి. సహించటం కష్టం, కానీ అత్తగారిలో తల్లిని చూడాలని ప్రయత్నిస్తోంది రమ. తల్లి అప్పుడప్పుడు అత్తగారిలా ప్రవర్తించినట్లే అత్తగారు కూడా అప్పుడప్పుడు తల్లిలా ప్రవర్తించే శుభగడియల కోసం ఆమె ఎదురు చూస్తోంది. మీ అమ్మ నెమ్మది కాబోలు, నీకు అదే నేర్పింది అన్న మాట మాత్రం ఎన్నిసార్లు విన్నా అలవాటు కావడం లేదు రమకు. ఆ రోజు కాంతమ్మ అదే మాట అని పెత్తనాలకు వెళ్ళాక వచ్చిన మీనాక్షితో నా సహనానికి అంతం వస్తోంది. అయిన దానికి కాని దానికి ఆవిడ మా అమ్మని లాగడం నా రక్తాన్ని మరిగిస్తోంది. కానీ ఎదిరిస్తే ఏం ప్రయోజనం? రోజు ఆయన ఇంటికి రాగానే తన పెత్తనాల కబుర్లు చెబుతూ మమ్మల్ని ఇద్దరినీ ఓ పట్టాన మాట్లాడుకోనివ్వరు ఆవిడ. మాకు గొడవైందంటే అది చెబుతారు, అప్పుడు నేను మాట్లాడాలి. ఆయనకు మనశ్శాంతి ఉండదు. కానీ నాలో అగ్నిపర్వతం ఏదో ఒక రోజున బద్దలవుతుంది. మా అత్తగారిని మార్చడానికి ఓ మంచి ఉపాయం ఆలోచించు అంది రమ. రమ సమస్య మీనాక్షిని కదిలించింది. వారం రోజులు తీవ్రంగా ఆలోచించింది. చివరకు ఏదో తట్టింది. ఒకరోజు ఆమె రమతో, మీ అత్తగారికి సినిమా పిచ్చుంది, మనం అద్దెకు వీసీపీ తెచ్చుకుందాం, 4 ఏళ్ల వాళ్ళం ఖర్చులు పంచుకుందాం. అత్తగారు కోడల్ని అష్టకష్టాలు పెట్టి తన తప్పులు తెలుసుకుంటుంది కదా, వరుసగా అలాంటి సినిమాలు చూపిద్దాం. ఓ 6 డజన్ సినిమాలు చూసేసరికి మీ అత్తగారిలో మార్పు వచ్చి తీరాలి అంది. ఈ ఐడియా రమకు నచ్చింది. రాత్రి భర్తకు యథాతథంగా విషయం చెప్పింది. శేఖర్కు భార్య మీద చెప్పలేనంత జాలి పుట్టింది. కానీ ఏం చేస్తాడు? అతడు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. రమ ఓర్పును మెచ్చుకుంటే తల్లి కూడా మెచ్చుకుని, అందుకే కదా నేను ఇక్కడే ఉంటున్నాను, లేకుంటే ఎప్పుడో పెద్దాడి దగ్గరికి పోయేదాన్ని అంది. అదో ఫేవర్లా. సెలవు రోజు వస్తే బయటకు వెళ్ళాలంటే
తమతో అత్తగారిని రమ్మంటుంది రమ. కొడుకు ఆ విషయం చెబితే నేను దాన్ని కన్న కూతురులా చూసుకోవటం వల్ల దానికి నేను కన్న తల్లిలా కనపడుతున్నాను, నన్ను వదిలి ఉండలేదు అంది గొప్పగా. సూటిగా చెప్పే మనస్తత్వం కాదు శేఖర్ది. భార్య వీసీపీ గురించి చెప్పగానే నీ ఐడియా, నీ మనసంత బాగుంది. ఆఫీసులో నా ఫ్రెండ్ ఒకడికి ఫారిన్ ఛాన్స్ వచ్చింది. తన వీసీపీ మంచి కండిషన్లో ఉంది, 5,000కి ఇస్తానన్నాడు. నీకు చెబుదామనుకుని మర్చిపోయాను. అద్దెకి తెచ్చుకోవడం ఎందుకు, అదే కొందాం. ఆ మాత్రం డబ్బు ఉంది నా దగ్గర అన్నాడు శేఖర్. భర్త అవగాహనకు రమ ఎంత సంతోషించిందో. ఆమె సంతోషం తనకెంత సుఖాన్నిస్తుందో ఆ రాత్రి శేఖర్ మరోసారి తెలుసుకున్నాడు. 2 రోజుల్లో వీసీపీ వచ్చింది. ప్రారంభోత్సవం అత్త ఒకింటి కోడలే చిత్రంతో. అందులో విశ్వరూపం చూపించింది మహానటి సూర్యకాంతం. రమ, శేఖర్, కాంతమ్మ ముగ్గురు చూశారు ఆ సినిమా. కాంతమ్మ సినిమాను ఏకాగ్రతతో చూస్తోంది. శేఖర్, రమ ఆవిడ్ని ఏకాగ్రతతో చూస్తున్నారు. కాంతమ్మ సినిమాలో లీనమైపోయింది. కోడలు కష్టపడుతున్నప్పుడల్లా ఆవిడ వేడిని టూర్పులు విడుస్తోంది. అత్తగారు కనపడినప్పుడల్లా పళ్ళు కొరుకుతూ శాపనార్థాలు పెడుతోంది. ఆవిడ హృదయం ఎంతగా కదిలిపోయిందో ఏమో, తరచుగా కన్నీళ్లొత్తుకుంది. మామూలు సినిమాల్లో మధ్య మధ్యన కోడల్ని చిన్నబుచ్చే మాటలనే కాంతమ్మ ఈరోజు సినిమా చూస్తూ పల్లెత్తు మాట అనలేదు. అదే గొప్ప విశేషంగా భావించిన శేఖర్ సినిమా అయిపోగానే ఎలా ఉందమ్మా అని అడిగాడు. చిన్నప్పుడు చూసిందే కానీ గుర్తులేదు, చాలా బాగుందిరా. చూస్తున్నంతసేపు మీ బామ్మ నన్ను పెట్టిన కష్టాలే గుర్తొచ్చాయనుకో. ఆ కోడలు కూడా నాలాంటిదే, నోరెత్తకుండా అన్నీ భరించింది. అందుకే అత్తకి తగిన శాస్తి జరిగిందిలే అన్నది చిన్నపిల్లల సంతోషపడిపోతూ. శేఖర్, రమ ముఖాముఖాలు చూసుకున్నారు. ఆ సినిమా ఆవిడ్ని గతంలోకి తీసుకువెళ్ళింది. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని ఒకదానితో ఒకటి కలపక విడివిడిగా చూసే సంప్రదాయం మనది. ఆ చిత్రంలో రమకు రమ కోడలు, కాంతమ్మకు కాంతమ్మ కోడలు. రమకు కాంతమ్మ అత్తగారు కావచ్చు కానీ ఆ అత్త ఒకింటి కోడలే కదా. రమ మీనాక్షిని ఇంకో ఉపాయం అడగాలనుకుంది. కథ పేరు అత్త ఒకింటి కోడలే. రచించిన వారు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.